హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక. 2018 సంవత్సరం నుంచి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వారిచే పెన్షనర్లకు నోటీసులు. కంగారు పడకుండా ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకి ముఖ్య సమాచారం. ఇన్‌కమ్ టాక్స్ నోటీసులపై పూర్తి వివరణ. 2018 నుంచి ఇప్పటి వరకు ఆదాయ పన్ను విభాగం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పెన్షనర్లకు నోటీసులు పంపుతోంది. ఇటీవల 139 80A రూల్ ప్రకారంగా 2022, 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్ చేయలేదని, మార్చి 2025 లోపల ఫైలింగ్ చేయాలని, పూర్తి చేయాలని హెచ్చరిక నోటీసులొస్తున్నాయి. నోటీసులు వచ్చిన పెన్షనర్లు అసలేం చేయాలి? ముందుగా కంగారు పడొద్దండి. మీ ఫోను, మీ ఈమెయిల్ ఐడీకి వచ్చినటువంటి నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించండి. మీరు గతంలో టాక్స్ ఫైలింగ్ చేసిన వారిని సంప్రదించి వివరాలు తెలుసుకోండి. మీ ఆదాయ పన్ను రికార్డులను ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో చూసుకోండి. అవసరమైతే అదనపు టాక్స్ చెల్లించేందుకు సిద్ధంగా అయితే ఉండండి. ఎవరికి నోటీసులు రావచ్చు అంటే, ఆదాయం తక్కువగా చూపించిన వారు, ఒక సంవత్సరం ఫైలింగ్ చేయని వారు, సంవత్సరానికి 3,00,000 కంటే ఎక్కువ పెన్షన్ లేదా ఇతర ఆదాయం ఉన్నవారు, 2025 ఆర్థిక సంవత్సరానికి 4,00,000 ఆదాయాన్ని దాటిన పెన్షనర్లు వారికి వస్తున్నాయన్నమాట. ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు ఎందుకు వస్తున్నాయంటే, ఆదాయపు పన్ను విభాగం మీ ఆదాయాన్ని సరిపోల్చి తక్కువ చూపించినట్టు గుర్తిస్తే నోటీసులు పంపుతుంది. కొంతమంది ఆడిటర్లు ట్యాక్స్ తగ్గించడానికి తప్పుడు వివరాలు అందించడంతో సమస్యలొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ తగ్గించి చూపించడం వల్ల పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఈ ఫైలింగ్‌లో లోపాలు ఉంటే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అధికారం ఉంటుంది. సో, ఆదాయ పన్ను శాఖకు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమైనా ఫైలింగ్‌లో మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే, లోపాలుంటే గనక ఈ విధంగా నోటీసులైతే పంపుతుంది. ప్రాక్టికల్ ఉదాహరణలు, నోటీసులు వచ్చిన పెన్షనర్ల అనుభవాలు. జగ్గంపేటకు చెందిన ఓ పెన్షనర్ 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్ చేయకపోవడంతో డిసెంబర్ 30 లోపు పూర్తి చేయమని నోటీసులు వచ్చింది. ఆయన పెన్షనర్ల సంఘం సలహా మేరకు తన ఆడిటర్‌ను సంప్రదించి టాక్స్ ఫైలింగ్ పూర్తి చేయించగా పెనాల్టీ నుంచి తప్పించుకున్నారు. మరో పెన్షనర్ 2022, 23 సంవత్సరానికి ఫైలింగ్ చేయకపోవడంతో నోటీసులు వచ్చింది. ఆయన కూడా ఆడిటర్‌ను సంప్రదించి తగిన ఆధారాలతో ఫైలింగ్ పూర్తి చేయడంతో సమస్య తప్పింది. పెన్షనర్లు తప్పక పాటించాల్సిన సూచనలు: ఫోన్, మెయిల్‌కి వచ్చిన ఆదాయ పన్ను నోటీసులను నిర్లక్ష్యం చేయొద్దు. టాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు నిజమైన వివరాలు అందించాలి. ఆడిటర్లు టాక్స్ తగ్గించేందుకు తప్పుడు మార్గాలు సూచిస్తే అలా చేయొద్దు. ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఫైలింగ్ సమయానికి పూర్తి చేయకపోతే అధిక పెనాల్టీ విధించే అవకాశం ఉంది. 2025 మార్చిలోపు ఫైలింగ్ పూర్తి చేయకపోతే ఏమవుతుంది? ఈ ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఉండదు. అధిక పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఇంకా తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పెన్షన్‌లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: మీ పెన్షన్, ఇతర ఆదాయ వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోండి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆదాయ పన్ను రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. నోటీసులు వస్తే సమయానికి స్పందించి ఫైలింగ్ చేయించండి. ఫైనల్‌గా ఏపీ పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు రావటం కొత్త విషయం ఏమీ కాదు. కానీ దీనిపై సరైన అవగాహన లేకపోతే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా మీ ఫైనాన్షియల్ రికార్డులను అప్డేట్ చేసుకోవడం, సమయానికి ఆదాయ పన్ను చెల్లించడం ఉత్తమం. మీకు ఈ సమాచారం ఉపయోగపడినట్లయితే ఇతర పెన్షనర్లతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.